బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం గణేష్పల్లి గ్రామంలో ఇరు వర్గాల ఘర్షణతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కుల సంఘానికి సంబంధించిన చీటీ విషయంలో గ్రామానికి చెందిన ఇరు వర్గాల వారు ఘర్షణకు దిగారు. దీంతో బండరాలు, కట్టెలు, కత్తులతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘర్షణలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది గాయాలయ్యాయి. వెంటనే వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి ఎంతో విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం గణేష్పల్లి గ్రామంలో ఇరు వర్గాల ఘర్షణతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కుల సంఘానికి సంబంధించిన చీటీ విషయంలో గ్రామానికి చెందిన ఇరు వర్గాల వారు ఘర్షణకు దిగారు. దీంతో బండరాళ్లు, కట్టెలు, కత్తులతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘర్షణలో ఒకే కుటుంబానికి చెందిన 10 మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి ఎంతో విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అసలు ఘర్షణ గల ప్రధానమైన కారణం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఏదైతే జగిత్యాల జిల్లాకు సంబంధించి సారంగపూర్ మండలంలోని గణేష్పల్లి గ్రామంలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామాలలో కొన్ని కుల సంఘాల తరఫున కూడా ఏదైతే ఒక చిట్టి, అంటే భవిష్యత్ అవసరాల కోసం వాళ్ళంతా కూడా ఒక చిట్టీలు జమ చేస్తూ ఉంటారు. అయితే ఈ చిట్టీలకు సంబంధించి నిర్వహణలకు సంబంధించి కొంత గందరగోళ పరిస్థితి నెలకొనడంతో తమకు రావాల్సిన చిట్టి డబ్బులు రాలేదంటూ కూడా వీళ్ళంతా కూడా ఒక పరస్పరం ఇరు వర్గాలు కూడా దాడి చేసుకోవడం జరిగింది. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 10 మందికి గాయాలు అవడంతో కూడా వీళ్ళని ఏదైతే స్థానికంగా జగిత్యాల జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ కి హుటాహుటిన తరలించిన పరిస్థితి. అంటే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆ చిట్టీలు వేస్తూ డబ్బులు పోగు చేస్తూ ఉంటారు. అయితే ఈ కుల సంఘాలలో తలెత్తిన వివాదం వల్ల దీనికి సంబంధించి చిట్టి పంపకాలలో తేడాలు వచ్చినట్టుగా కూడా ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణ వాతావరణానికి బీజం పోసిందని చెప్పవచ్చు. అయితే దీంట్లో భాగంగానే 2 వర్గాల వారు కూడా ఒకరిపై ఒకరు హఠాత్తుగా, అంటే ఊహించని పరిణామంతో కూడా దాడులకు పాల్పడ్డారు. అండ్ ఆ సమీపంలో ఉన్న కట్టెలు, కర్రలు, రాళ్లతో కూడా ఈ దాడులకు పాల్పడ్డట్టు కూడా తెలుస్తుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే అక్కడ స్థానికంగా ఉన్న జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఒక్కరి పరిస్థితి మాత్రం, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మాత్రం పరిస్థితి విషమించడంతో కరీంనగర్ కి తరలించినట్టుగా తెలుస్తుంది లక్ష్మీనాథ్. అంటే ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళ పరిస్థితి, శ్రీకాంత్, ఎవరు దాడి చేశారనే దానిపై క్లారిటీ ఉందా ఇంకా? అంటే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారము మరొక వర్గం, అంటే ఈ చిట్టీలు నిర్వహిస్తున్న దాంట్లో ఏదైతే గొడవెత్తడంతో చిట్టి దాని డబ్బులు దానికి సంబంధించి మరొక వర్గం వారు కూడా తమకే, అంటే తమకు కూడా ఇరు వర్గాలు కూడా ఘర్షణకు పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అంటే పూర్తి స్థాయిలో ఇంత నిందితులు ఎవరు అనేది ఇంకా పోలీసులు విచారణలో తేలనుంది. మొత్తానికి ఒక ఉద్రిక్త స్థానికంగానైతే ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూడా వీళ్ళు కర్రలు ఒక విచక్షణ రహితంగా దాడి చేయడం అయితే జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకొని దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియజేశారు లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ శ్రీకాంత్.